Once again, I welcome you all to our missions study. We have been studying missions for the past 17 weeks, and today our lesson is 17, lesson number 17. And today our lesson is the third missionary journey of Saint Paul. This happened in AD 53 to 57. We'll read this from Acts 18, verses 23 onwards. దేవునికి వందనాలు చెల్లించుకుందాం. ఈ దినము మనము మిషన్స్లో 17వ లెసన్ మనము ధ్యానించుకుంటున్నాము. 17. ఈరోజు పాఠం ఏంటంటే అపోస్తలుడైన పౌలు యొక్క మూడవ సువార్త యాత్ర. ఇది మరి 53వ సంవత్సరం నుంచి 57వ సంవత్సరం వరకు జరిగిందనమాట. 4 సంవత్సరాలు ఈ సువార్త యాత్ర, AD 53 టు AD 57. దాదాపు మరి ఎన్ని కిలోమీటర్లు తను కవర్ చేసినాడంటే 5,000 కిలోమీటర్ కన్నా కొద్ది ఎక్కువనే ఆ టైమ్స్లో కదండి. మరి అనేక విధాలుగా తను మరి షిప్లో పోయినాడు, గుర్రం మీద పోయినాడు, వాకింగ్ పోయినాడు. ఎక్కువ వాకింగే కదండి. దూర ప్రాంతం అయితే షిప్లో పోయినాడు, ఓడల మీద. అయితే దాదాపు మరి 5,000 కిలోమీటర్ కన్నా ఎక్కువ మరి తను జర్నీ చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ దినము అపోస్తలుల కార్యములు 18వ అధ్యాయం నుండి మనం కొన్ని వర్సెస్ చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 18 verse 23 onwards. అపోస్తలుల అయ్యగా చదువుతారా? 23 నుంచి కొద్దిగా. మన మధ్యలో సోనం పాస్టర్ గారు ముందుకొచ్చి మనకి చదివి సహాయం చేస్తారు. పాజ్ అక్కర్లేదు, మళ్ళీ ఎడిటింగ్ కష్టం. అయ్యగారండి. అపోస్తలుల కార్యం 18:23 నుండి 23 నుండి. అక్కడ కొంతకాలం ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీ ప్రాంతం అందును పుగ్గియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచను. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడును, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభువు మార్గం విషయమై ఉపదేశములు పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకొనిన వాడైనను యేసును గూర్చిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించను. ప్రిస్కిల్లా అకులాయు విని అతని చేర్చుకొని దేవుని మార్గము మరియు పూర్తిగా అతనికి విషదపరచిరి. తర్వాత అతడు అకయాకు పోదలిచినప్పుడు అతనిని చేర్చుకొనవలెనని సహోదరులను ప్రోత్సాహపరచుతూ అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వాసం ఉంచిన వారికి చాలా సహాయము చేశాను. యేసు క్రీస్తు అనే లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరచి యూదుల వాదము బహిరంగముగాను గట్టిగాను ఖండించుచు వచ్చాను. ఈ దినము మరి మనము మిషన్స్లో 17వ అధ్యాయం, మనము 17వ పాఠములో ఉన్నాం. 17వ పాఠం మనము ఉన్నాము.
కనుక దేవుని పిల్లారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే మరి అపోస్తులైన పౌలు యొక్క 3వ మరి మిషనరీ యాత్ర గురించి మనం చదువుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 18:23 నుంచి మనం చదువుకున్నాం కదా. మరి ఇక్కడ మనం చూస్తున్నాం దేవుని పిల్లారా, అక్కడ కొంతకాలము ఉండిన తర్వాత బయలుదేరి వరుసగా గలతీయ ప్రాంతము మందును ఫ్రిగియా యందును సంచరించుచు శిష్యులందరినీ స్థిరపరచను. ఇక్కడ చూసినారా, మరి తను అంతియోక నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చినాడు, మరి ఈ ప్రాంతంలోకి వచ్చినాడు. గలతీయ ప్రాంతమునకు ఫ్రిగియా ప్రాంతమునకు వచ్చి అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే మరి శిష్యులందరినీ స్థిరపరచెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత కష్టపడి తను ఈ విధంగా వచ్చి శిష్యులను ఏం చేస్తున్నాడంటే, అంటే యేసుప్రభుని నమ్ముకున్న వారిని, యేసుప్రభుని వెంబడించే వారిని ఏం చేస్తున్నాడైనా మరి తను బలపరుస్తున్నాడు. మీరు మంచిగా జీవించాలి అని, మరి యేసుప్రభుని ఏ విధంగా వెంబడించాలి అని తను ఇక్కడ చెప్తున్నాడు, మనం చూస్తున్నాం కదండి. అయితే ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే, మరి ఈ యాత్రలలో అపోస్తలుడైన పౌలు ఇంత బిజీగా ఉన్నప్పటికీ తను ఏం చేస్తాడంటే 1 కొరింథీ, 2వ కొరింథీ, రోమీయులకు రాసిన పత్రిక, ఈ 3 పత్రికలు కూడా రాస్తాడు కదండి. ఎంత మరి ఆయన బిజీగా ఉన్నప్పటికీ సువార్త ప్రకటిస్తూ, శిష్యులను దర్శిస్తూ, సంఘాలను స్థాపిస్తూ, సంఘంలో ఏం చేస్తున్నాడు ఆయన, మరి పెద్దలను నియమిస్తూ, ఇన్ని చేస్తూ కూడా ఏం చేస్తున్నాడంటే తను 1 కొరింథీ, 2వ కొరింథీ, అంతేకా రోమీయులకు రాసిన పత్రిక కూడా తను మరి రాసినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లారా, ఇక్కడ మరి పౌలు ఎఫ్ఎస్సికి మరి AD 53లో వస్తాడు కదండి. AD 53లో తను వస్తాడు. ఎఫ్ఎస్సిలో మరి తను 12 మంది శిష్యులను కలుసుకుంటాడు. వాళ్ళు మరి యేసుప్రభుని వెంబడిస్తున్నారు, యేసుప్రభుని మంచిగా మరి వెంబడిస్తున్నారు, అంటే దేవుని వెంబడిస్తున్నారు. అయితే దేవుని పిల్లారా, పౌలు మరి యేసు ప్రభు గురించి వాళ్ళు చెప్పినప్పుడు, పరిశుద్ధాత్మ గురించి చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటారంటే, మాకు పరిశుద్ధాత్మనే మాకు తెలియదంటారు. పరిశుద్ధాత్మ అనే విషయం మాకు తెలియదంటే మరి దేవుని పిల్లారా, వాళ్ళకి చక్కగా మరి తను చెప్తాడు. ఆ ప్రాంతంలో 3 యాక్ట్స్ 19:1-7లో ఈ వాక్యాలు మనం చూస్తాం. అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 7 వచనంలో మనం ఇవన్నీ మనం చూస్తాం. ఒక్కసారి చదవండి, అయ్యగారు చదవండి. 19వ అధ్యాయం 1వ వచనం కొంచెం చదవండి. అపోల్లో ప్రదేశములలో సంచరించి ఎఫెసీయులకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్మ ఉన్నదన్న సంగతి మేము వినలేదని చెప్పి. చూడండి, వాళ్ళు ఏమంటున్నారంటే పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే మాకు తెలియదు. కనుక యేసుప్రభు ఏమన్నాడు, యోహాను సువార్తలో చూస్తాం 16వ అధ్యాయంలో కదండి. ఏం చేస్తాం, యేసుప్రభు ఏమంటాడు, నేను వెళ్ళిపోతే నేను పరిశుద్ధాత్మ మీకు పంపిస్తాడు. నేను వెళ్ళిపోతే పరిశుద్ధాత్మ వస్తాడు, పరిశుద్ధాత్మ వచ్చి ఏం చేస్తున్నాడు అని ఆదరిస్తాడు, సత్యంలోకి నడిపిస్తాడు, నా గురించి మళ్ళీ జ్ఞాపకము చేస్తాడు అని యేసుప్రభు ముందుగానే చెప్తాడు కదండి. పరిశుద్ధాత్మ మళ్ళీ ఎప్పుడు వస్తాడు, అందరి మీదకి పరిశుద్ధాత్మ కృమ్మనింపబడతాడు. ఎప్పుడు, అపోస్తలుల కార్యంలో 2వ అధ్యాయంలో మనం చూస్తాం కదా. 120 మంది శిష్యులు ఎక్కడ చేస్తారో, మేడ గది మీద వాళ్ళంతా ప్రార్థన చేసుకునే సమయంలో
మరి వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు కదండి. మనకు అన్నీ తెలుసు కదా. అయితే దేవుని బిడ్డలారా, ఎంత జరిగిపోయింది. మరి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం నుంచి ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనము? 19వ అధ్యాయంలో ఉన్నాం. అంటే చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అయినప్పటికీ అక్కడ మరి కొంతమందికి ఏం తెలియదంట, పరిశుద్ధాత్మ అనే సంగతే మాకు తెలియదు. అంటే అప్పుడు పౌలు వాళ్ళకి మరి అక్కడ నుండి మంచిగా వాళ్ళకి పరిశుద్ధాత్మ చెప్పినప్పుడు మరి వాళ్ళు మరి తెలుసుకొని, అంతేకాకుండా మరి యేసు ప్రభువులో బాప్తిజం తీసుకొని వాళ్ళు ముందుకు వెళ్తుంటారు కదండి. అంతేకాకుండా ఏం పిల్లారా, 19వ అధ్యాయంలో 11, 12 వచనాలు చూసినట్లయితే అక్కడ ఏం చూస్తామంటే మనము దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప అద్భుత కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అద్భుత కార్యాలు చేస్తాడు. మరి దేవుడు మరి గొప్ప రీతిగా పౌలుని వాడుకుంటాడు. ఎంత అంటే మరి ఆయన మీద హ్యాంకర్చిఫ్స్, ఆయన తగిలిన హ్యాంకర్చిఫ్స్ తీసుకొని వెళ్ళి మరి ఎవరైతే రోగులు ఉన్నారో వాళ్ళ మీద పెట్టినప్పుడు వాళ్ళు బాగైనారు. ఇది చాలా విచిత్రం కదా. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు ఆ విధంగా కూడా మరి మనుషులని వాడుకుంటాడు. అది ఆయన ఇష్టం. ఎందుకు ఈ విధంగా అని చెప్పి అని మనం అడగలేం కదండి. కనుక మరి ఆయన మీద టవల్స్ పెట్టి ఆ టవల్స్ తీసుకుపోయి మరి ఆ రోగులకు ముట్టినప్పుడు వాళ్ళు బాగైనట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ ఏం చూస్తున్నామంటే అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో ఇక్కడ మరి 9వ వచనంలో ఏం చూస్తామంటే కొంతమంది అబద్ధ బోధకులు బయలుదేరుతారు. అబద్ధ బోధకులు బయలుదేరి మరి పౌలును అడ్డగిస్తారు. ఏం చేస్తారంటే మరి పౌలు చెప్పే మార్గంను అడ్డగిస్తారు. అడ్డగించి చాలా మందికి మరి ఆ మార్గంలో మీరు వెళ్ళొద్దు అని మరి చెడ్డగా చెప్తారు. యేసయ్య మార్గము, యేసు ఏం చెప్పినాడు? నేనే మార్గమును సత్యమును జీవం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేనే మార్గం అని చెప్పి అన్నాడు. మరి చాలా మంది ఆ మార్గంలో వెళ్తున్నారు. అయితే కొంతమంది ఏం చేస్తున్నారంటే అబద్ధ మరి బోధకులు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ మార్గం మంచిది కాదు, ఈ మార్గము దీన్ని వెళ్ళొద్దు అని ఇతరులు చెప్తున్నారు. చూడండి సాతాను ఏ విధంగా మరి కొన్నిసార్లు దేవుని నమ్ముకున్న వారి ద్వారానే ఇటువంటి కార్యాలు మరి చేపిస్తుంటాడు కదండి. కనుక దేవుని బిడ్డలారా, ఇక్కడ అప్పుడు పౌలు ఏం చేస్తాడంటే అక్కడ టిరానస్ అనే ఒక స్థలంలో మరి అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. టిరానస్ అనే మరి ఒక అతను ఉంటాడు. మరి అతను బోధిస్తుంటాడు. మనం ఏ విధంగా ఇక్కడ బోధిస్తున్నామో ఆ విధంగా తను బోధిస్తుంటే అక్కడ మరి కొంతకాలం ఉండి తను 9వ వచనం 10వ వచనం మనం చూస్తాం కదండి. యాక్ట్స్ చాప్టర్ 19 verses 9 and 10 అక్కడ తను అక్కడ ఉండి మరి చాలా కాలము వాళ్ళకి బోధిస్తాడు. బోధించినప్పుడు దేవుని బిడ్డలారా, అనేకులు అక్కడ మంత్రగాళ్ళు ఉంటారు. మంత్రగాళ్ళు వాళ్ళు మంత్రాలు మరి వాళ్ళ బుక్స్ ఆ మంత్ర ఏ విధంగా మంత్రాలు చెయ్యాలి అనే మరి బుక్స్ కూడా కొనుక్కొని చదువుకొని మంత్రాలు చేస్తున్నారు. చూడండి ఏ విధంగా మంత్రాలు చేస్తుంటే మరి పౌలు మరి వాక్యం చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మరి ఆ మంత్రశక్తి నుంచి వాళ్ళు విడిపింపబడి ప్రభుని నమ్ముకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బుక్స్ అన్ని కాలబెడతారు. వాళ్ళ సొంతగా బుక్స్ అన్ని కాలబెట్టేస్తారు కదండి. అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో 19వ వచనంలో అక్కడ చూస్తాం. ఒకసారి చదవండి గారు. యాక్ట్స్ చాప్టర్ 19 మరియు తెచ్చి అందరి ఎదుట వాటిని ఏం చేసినారంట? కాల్ చేసినారు. 80,000 వెండి రూకలు అంటే 80,000 వెండి కాయిన్స్. అంటే ఎంత ఎంత దాని వాల్యూ చాలా కదండి. $1 crore కదండి. కనుక దేవుని పిల్లలు ఏం చూస్తున్నామంటే వాళ్ళు ప్రభు నమ్ముకున్న ఇవన్నీ ఏం చేశారంటే వాళ్ళు కాల్ చేసినారు కదండి.
అంతేకాకుండా మరి ఆ ప్రాంతంలో చూస్తాం. ఆ తర్వాత ఏమవుతుందంటే డెమెట్రియస్ అనే ఒక మరి ఈ సిల్వర్ వెండి వెండి పనిచేసే వ్యక్తి ఉంటాడు అన్నమాట కదండి, కంసాలి. వెండితో మంచి వస్తువులు చేసే కంసాలి. అయితే అందరు మార్మస్ పొంది అందరు వేసేటట్టు వెళ్తుంటే ఈ ఎఫెస్లో అక్కడ ఈ ప్రాంతంలో ప్రజలు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఒక దేవత ఉంది. ఆ దేవత పేరు ఏంటంటే డయానా. డయానా కదండి. ఆ డయానా అనే ఆ దేవతను బాగా పూజిస్తున్నారు. పూజిస్తూ ఈయన ఏం చేస్తున్నారంటే ఈయనతో పాటు కొంతమంది ఉన్నారు. డిమెట్రియస్ అనే వ్యక్తితో పాటు కొంతమంది కంసాలు ఉన్నారు. వీళ్ళ పని ఏంటంటే ఆ డయానా అనే మరి ఈ దేవత యొక్క శిల్పము చెక్కటము, వాటిని మంచిగా చేయటము, వాటిని అమ్మటం, అదొక బిజినెస్ అయిపోయింది. అదొక బిజినెస్. ఇప్పుడు ప్రభువుని నమ్ముకుంటుంటే ఏమైంది, వీళ్ళంతా ఈయన వదిలేసి అక్కడ ప్రభువుని నమ్ముకుంటున్నారు కదా. ప్రభువుని నమ్ముకుంటే ఏమి ఖరీదు లేదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఖర్చు అనేది లేదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వీళ్ళేం చేస్తున్నారు, ఈ కంసాలి మంచిగా చెక్కిన డయానా ఆ విగ్రహాలను తీసుకొని వాళ్ళు ఇళ్ళలో పెట్టుకొని వాళ్ళు పూజ చేస్తున్నారు కదండి. అయితే ఆయన ఏం చేస్తాడంటే అందరూ వెళ్ళిపోతుంటే అప్పుడు పౌలు మీదకి ఎగబడతాడు. పౌలు మీదకి 19వ అధ్యాయము 23 నుంచి మనం చూసినట్లయితే 23 నుంచి 30 వరకు అక్కడ చూసినట్లయితే అక్కడ ఏ విధంగా మన వారి బిజినెస్ పాడైపోతుందో అని క్లియర్గా చెప్తాడు. 19వ అధ్యాయము 23 చదవండి అయ్య గారు. 23 ఆ కాలం నుండి క్రీస్తు మార్గమును గురించి చాలా అలరి కలిగేను. దేమేత్రియాలు ఒక కంసాలి అర్థమి దేవికి వెండి గుళ్ళను చేయించడం వలన ఆ పని వారికి మిగుల లాభం కలిగజేయుచుండెను. ఏమి అవుతుందంట, మిగుల లాభం అంటే మంచి బిజినెస్, మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి అన్నమాట, వాళ్ళకి లాభాలు వస్తున్నాయి. తర్వాత అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా నా మీద పని వలన మనకు జీవనం బావుగా జరుగుతున్నదని మీకు తెలియదు. అయితే చేతులతో చేయబడిన దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రం కాదు, దాదాపు ఆసియానంతట బహు జనము ఒప్పించి తిప్పిన సంగతి మీరు చూచి వినియున్నారు. మరియు ఈ మాట వృత్తి అందులో లక్ష్యం తప్పిపోతే కాక మహాదేవి అయిన అర్చనీదేవి యొక్క గుడి కూడా తృణీకరింపబడి ఆసియానంతటా భూలోకమందులు పూజింపబడుతున్న ఈమె యొక్క గొప్పతనము తెలియని భయంతో తోచుతున్నదని వారితో చెప్పాను. చాలు. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, దిమత్రి అనే వ్యక్తి చాలా బాగా గమనిస్తున్నాడు. ఏం గమనిస్తున్నాడు, వాళ్ళు మరి చేసే ఆ బిజినెస్ అంతా ఏ విధంగా పాడైపోతుంది. ఒకతోటి బిజినెస్ పోతుంది, ఇంకోటి ఏంటంటే ఆయనకి మళ్ళీ ఈమెకి ఈమెని పూజించే వాళ్ళు తగ్గిపోతున్నారు. ప్రపంచమంతా అంటున్నాడు, ఎఫ్ఎస్సిలో మరి వాళ్ళంతా ఆసియా అంతా అని తను చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి వీళ్ళు ఏం చేస్తారంటే పౌలు మీదకి ఈ అబండాలు ఇవన్నీ తెచ్చినప్పుడు మరి వాళ్ళు పౌలుని అడ్డగిస్తారు కదండి. పౌలుని అడ్డగించినప్పుడు మరి అక్కడ గొడవలు జరుగుతాయి కదండి. ఆ తర్వాత అక్కడి నుంచి ఎక్కడికి వస్తారంటే మాసిదోని అనగా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారంటే దేవుని పిల్లారా, సువార్త సేవలో అడ్డంకులు చాలా వస్తుంటాయి కదండి. అంతకుముందేమో మంత్రగాళ్ళు
ఇప్పుడేమో ఈ వెండితో తయారు చేసే విగ్రహాలు కదండి. ఈ విధంగా మరి వీళ్ళు మరి అడ్డగించినప్పటికీ సువార్త సేవ మరి పౌలు చేస్తూ తను వెళ్తున్నాడు. AD 56లో తను మాసిదోనియా అనే స్థలానికి వస్తాడు. మాసిదోనియా అనే స్థలానికి వస్తాడు. అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం. యాక్ట్స్ చాప్టర్ 20 and verse 1. పౌలు శిష్యులు తన వద్దకు పిలిపించి హెచ్చరించిన మీదట వారి యొక్క సెలవు పుచ్చుకొని మసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరు. ఆ ప్రదేశమంతా యందు సంచరించి పెక్కు మాటలతో వారిని హెచ్చరించి క్రీస్తుకు వచ్చాడు. ఇక్కడ ఏం చూస్తున్నామంటే అక్కడ 3 నెలలు తను ఉన్నాడు. అయితే మాసిదోనియా అనే స్థలంకి వస్తాడు. మాసిదోనియా నుంచి ఎక్కడికి వస్తాడు? ఇదంతా యూరోప్లో ఉంది. ఇవన్నీ స్థలాలు ఎక్కడ ఉన్నాయండి? ఐరోపా అంటే ఏషియా ఖండము దాటి ఎక్కడ పోయినాడు ఆయన? ఐరోపా ఖండానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏమి వసతులు లేని టైంలో మరి ఎంత కష్టపడి సువార్త ప్రకటించినాడో మనం చూస్తున్నాం. అయితే మాసిదోనియా నుంచి ఎక్కడికి వచ్చినాడు? గ్రీసు దేశానికి వచ్చినాడు. గ్రీసు దేశంలో వచ్చినప్పుడు అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 2వ వచనం చూసినప్పుడు అక్కడ మళ్ళీ యూదులు మళ్ళీ ఏం చేస్తారండి? అపోజిషన్ చేస్తారు. యూదులు మరి తను ఎక్కడ పోయినప్పటికీ ఏం చేస్తుందంటే పౌలుని వెంబడిస్తూ పౌలుని అడ్డగిస్తున్నారు కదండి. ఆ తర్వాత గ్రీస్ నుంచి ఎక్కడికి వస్తాడంటే ట్రోవాస్ అనే స్థలానికి వస్తాడు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయంలో 4-6 వచనం చూసినప్పుడు మరి అక్కడ త్రోవాస్ అనే ఒక స్థలంలో ఉంటాడు. ఒకసారి అక్కడ వాక్యం చెప్తుంటాడు. అక్కడి నుంచి మరి బయలుదేరే ఆ దినము తను వాక్యం చెప్తుంటే, దేవుని బిడ్డలారా ఆ పెద్ద బిల్డింగ్ అనమాట అది. అక్కడ వాక్యం చెప్తుంటే మరి ఏమవుతుందంటే ఒక యవనస్తుడు మరి తను కిటికీ కింద కూర్చొని వాక్యం వింటుంటాడు. యవనస్తుడు ఎక్కడ కూర్చొని వాక్యం వింటున్నాడు? కిటికీ మీద కూర్చొని వాక్యం వింటున్నాడు. వాక్యం వినుకుంటే ఏం చేసినాడు? నిద్రపోతున్నాడు. వాక్యం వినేటప్పుడు ఏం చేయాలి? మనము నిద్రపోవద్దు. ఎంత నిద్ర వచ్చినా కూడా మనం ఏం చేయాలి? మరి పట్టుదలతో ఉండాలి వాక్యం వినటానికి. అయితే ఈ యవనస్తుడు కదండి ఆ కిటికీలో ఉండే వాక్యం వింటుంటే ఏమైంది? గాఢ నిద్రలో పోతాడు. మంచి నిద్రలో పోతే అక్కడి నుంచి కింద పడతాడు. కిటికీ మీద నుంచి అప్స్టేర్స్ నుంచి కింద పడితే ఏమవుతుంది? చనిపోతాడు. యవనస్తుడు కదండి చనిపోతాడు. చనిపోయినప్పుడు 19వ అధ్యాయం మనం చూస్తాం. 7 నుంచి మరి 12 వచనం మనం చూస్తాం. పౌలు మరి అతన్ని ప్రార్థన చేసినప్పుడు బాగవుతాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా దేవుడు పౌలు ద్వారా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్నాడు. ఒక తట్టు వాక్యం ప్రకటిస్తున్నాడు, స్వస్థతలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక యవనస్తుడు చనిపోతే తిరిగి అతన్ని ప్రార్థన చేసి అతన్ని బాగు చేస్తున్నాడు. అంటే మళ్ళీ తిరిగి జీవం వచ్చేసింది. కనుక అక్కడి నుంచి మరి తను మిలెటస్ అనే స్థలానికి వస్తాడు. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయంలో 13-14 వచనం చూస్తున్నాం. అంతేకాకుండా అక్కడి నుంచి సామోస్ అనే మరి స్థలానికి వస్తాడు 15వ వచనంలో. కనుక ఈ విధంగా దేవుని బిడ్డలారా అనేక స్థలాలు వెళ్ళి తను స్వార్థ ప్రకటిస్తున్నాడు మరి చూస్తున్నాం. మరి ఈ స్థలం నుండి దేవుని బిడ్డలారా ఇప్పుడు తను మరి బయలుదేరి వచ్చే సమయంలో అపోస్తలుల కార్యము 20వ అధ్యాయంలో 17 నుంచి 38 వచనం చదువుకున్నప్పుడు దేవుని బిడ్డలారా వాళ్ళందరికీ తను ఒక ఫేర్వెల్ స్పీచ్ ఇస్తాడు. ఏమిస్తాడు? ఫేర్వెల్ స్పీచ్. మరి అందరితో మాట్లాడుతుంటాడు. మాట్లాడుకుంటే ఏం చెప్తాడంటే దేవుని బిడ్డలారా చాలా చక్కటి విషయాలు మనం నేర్చుకుంటాం ఇక్కడ. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయం 18వ వచనం చూసినప్పుడు అక్కడ ఏమంటాడంటే మరి నా జీవితము నేను మీ అందరి ముందు నా జీవితాన్ని నేను జీవించినాను అని తను చెప్తాడు. రెండవది మరి 19వ వచనం చూసినప్పుడు ఐ సర్వ్ ద లార్డ్. ఫస్ట్ ఏమంటాడు? మై లైఫ్ హౌ ఐ లివ్డ్, అంటే నేను ఏ విధంగా జీవించినానో మీకు తెలుసు అంటాడు.
రెండోది 19వ వచనం ఏమిటంటే ఐ సర్వ్ ద లార్డ్ విత్ ఆల్ హ్యూమిలిటీ. దేవుని పరిచయం చేసినప్పుడు నేను తగ్గించుకొని సువార్త ప్రకటించిన అని 19వ వచనంలో మనం చూస్తాం. ఏ విధంగా? మరి కన్నీళ్లతో కదండి. సువార్త ప్రకటన చేసే సమయంలో మనకి ఏముంటుందండి? గర్వం ఉండొద్దు, అహంకారం అనేది ఉండటానికి వీళ్ళు తగ్గించుకొని. ఎందుకంటే మరి ప్రభు ఏం చెప్పినాడు? మనకి తగ్గించుకోమని చెప్పినాడు కనుక ఇక్కడ ఏం చూస్తున్నాం? తగ్గింపుతో తను సువార్త ప్రకటించినాడు, కన్నీటితో సువార్త ప్రకటించినాడు. అంతేకాకుండా అనేక శ్రమల ద్వారానే సువార్త ప్రకటించిన అని చెప్పి తను 19వ వచనం చెప్తాడు. అంతేకాకుండా 20వ వచనం ఏంటంటే మరి నేను మీకు ఉపయోగంగా ఉండేది ఏది నేను దాచిపెట్టలేదు అంటాడు. ఎంత మంచి సంగతి కదండి. అంటే దేని పిల్లలు దేవుని ద్వారా, ప్రభు ద్వారా తను ఏం పొందుకున్నాడు? మరి తను స్వార్థ ఏ విధంగా స్వార్థ ప్రకటింపానో తను మరి ప్రభు ద్వారా నేర్చుకున్నాడు. 20 వచనం చదవండి. 20వ అధ్యాయము 20వ వచనం చదువు. ఇంగ్లీష్ చదువు. నాకు కోరిక బహిరంగంగాను ఇంచును మీకు చేయించు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకు గ్రీకు దేశస్తులకు ఎలాగో సాక్ష్యము ఇచ్చుచుంటును. ఇదంతయు మీకు తెలియదు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే మరి 20th chapter 18th verse చదవండి. ఆది చదువు, ఇంగ్లీష్ 18th verse. And when they were come to him, he said unto them, you know from the first day that I came into Asia, after what manner I have been with you all with all children, serving the Lord with all humility of mind, and with many tears and temptations which befell may be the lying in wait of the Jews, and how I kept back nothing that was profitable unto you. ఇక్కడ ఏమిటంటే ఐ హ్యావ్ నాట్ కెప్ట్ ఎనీథింగ్ బ్యాక్ దట్ వాజ్ ప్రాఫిటబుల్ టు యూ. అంటే మీకు ఉపయోగకరంగా ఉండేది నేనేమీ దాచిపెట్టలేదు. కనుక దేవుని బిడ్డలారా, మరి దేవుని బిడ్డలంగా, దేవుని సేవకులంగా మనము మరి సంఘానికి ఏం చెప్పాలండి? మరి వాక్యము మనము చక్కగా బోధించాలి. ఏది మనము మరి ఇది వద్దులే వీళ్ళకి ఎందుకు అని చెప్పి మనం చెప్పడానికి అనుకోవద్దు కదండి. వాళ్ళు ఉపయోగకరంగా, వాళ్ళకి ఏది ఉపయోగకరంగా ఉంటుందో వాళ్ళకి మనం చెప్పాలి కదా. మరి వాళ్ళ ఎదుగుదల, విశ్వాసుల ఎదుగుదల కొరకు మనము చెప్పాలి. కనుక దేవుని బిడ్డలారా, సువార్త మనం ప్రకటించాలి. ఈ విధంగా నేను మీకు ఏది దాచిపెట్టలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? నేను ఏది దాచిపెట్టలేదని యాక్ట్స్ చాప్టర్ 20 verse 20లో తను చెప్తున్నాడు కదండి. అంతేకాకుండా 21వ వచనం ఏం చూస్తామంటే మరి నేను అనేకులకు సువార్త ప్రకటించినాను అంటాడు కదండి. అంతేకాకుండా యేసు ప్రభులో విశ్వాసము కలిగి జీవించాలని నేను వాళ్ళకి నేర్పించినాను, బోధించినాను అని తను చెప్తున్నాడు. 22వ వచనం చూస్తామంటే మరి ఇక్కడి నుంచి నేను మరి ఆత్మలో బంధింపబడి ఉన్నాను అంటాడు. ఏమంటున్నాడు అక్కడ? 22వ వచనం చదవండి. 22వ వచనము తర్వాత చూడండి ఇక్కడ మనం చూస్తున్నామంటే మరి 22nd verse చదవండి. అది I go bound in the spirit unto Jerusalem. అంటే ఇక్కడ ఏమంటారంటే నేను I go bound in the spirit అంటే ఆత్మలో బంధింపబడ్డాడు. అంటే ఆత్మలో ఎవరు బంధిస్తారు? కేవలం దేవుడే బంధిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా కదండి. ఆత్మలో దేవుడే బంధిస్తాడు. కనుక
దేవుడు అతన్ని బంధించినట్టు మనం చూస్తున్నాం. ఎక్కడికి? మన యెరూషలేం వెళ్ళటానికి బంధించి మనం చూస్తున్నాము. నాట్ నోయింగ్ వాట్ విల్ హ్యాపెన్ టు మీ, అంటే అక్కడ నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఎందుకంటే మన అంతకుముందే మనం చూస్తాం ఏంటంటే, మరి శిష్యులు అంటే వాళ్ళ మరి ఇతర విశ్వాసులు తన తోటి పనివారు ఏమంటారంటే, అయ్యా నువ్వు యెరూషలేము వెళ్ళొద్దు అంటారు. ఎందుకంటే మరి అక్కడ యూదులు నిన్ను పట్టుకొని హింసించాలని చంపాలని ఎదురు చూస్తున్నారంట, నీవు వెళ్ళవద్దు అని చెప్పి అంటాడు. కానీ తన ఆత్మలో ఏమైనాడంట, బంధింపబడి యెరూషలేముకు పోతానని చెప్తాను నిశ్చయించుకొని తను వెళ్తున్నాడు. మరి చూస్తున్నాం అక్కడ ఏమంటాడంటే 24 వచ్చిన చాలా చక్కటి మాట ఉంటుంది. 24 చదవండి. 24. అలెగ్జాంద్రియా వాడైన అపోలో అనే యూదుడు 20వ అధ్యాయమా 20వ అధ్యాయం 24 వచ్చిన 24 వచ్చిన. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుట యందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందిన విద్యను తుద మట్టుకు. అంటే ఇక్కడ ఏమంటే ప్రాణము నాకు ఎంతో మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోలేదు. ఇక్కడ ఏమంటే 24 వచ్చంలో, బట్ నన్ ఆఫ్ దిస్ థింగ్స్ మూవ్ మీ, అంతేకాకుండా ఐ డి నాట్ థింక్ ఆఫ్ మై లైఫ్, అంటే నా ఆయన ప్రాణమును అంటే ఆయన చంపాలని చెప్పేసి ఆయన హింసలు ఇవన్నీ తను ఏమంటే ఇవన్నీ నన్ను ఏమీ మరి చేయలేవు. అంతే. ఇంకేమంటే నా ప్రాణంను కూడా నేను మరి ధారపోయటానికి రెడీగా ఉన్నాను అని తను అంటున్నాడు కదండి. ఎందుకంటే ఐ వాంట్ టు ఫినిష్ ద రేస్ ఆఫ్ మై మినిస్ట్రీ అంటున్నాడు. కనుక దేవుడు తనకిచ్చిన పని నేను ముగించాలి అని తను నిర్ణయించుకున్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా మరి ఏదున్నా కూడా దేవుడు నాకు ఇచ్చిన పని నేను ఏం చేయాలి, తుదముట్టించాలి అని తను ఇక్కడ అంటున్నాడు. ఆ తర్వాత 25 వచనం మనం చూస్తాం. అక్కడ ఏముందంటే ఐ విల్ నాట్ సీ యూ అగైన్ అంటాడు. 25 వచనం ఏముంది అక్కడ చదవండి. నేను మిమ్మల్ని తిరిగి చూడదని కనుక ఏమంటాడంటే మరి నేను మిమ్మల్ని మళ్ళీ చూస్తానో లేదో, అంటే మీరు నన్ను మళ్ళీ చూస్తారో లేదో అని అంటున్నాను. అంటే తనకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిన అతన్ని బంధించినాడు కదా, బంధించి మరి యెరూషలేము తీసుకుపోతున్నాడు. అంతేకాకుండా మరి పౌలుకి మరి తనకు వచ్చే శ్రమలు ఇవన్నీ తనకి తెలుస్తున్నాయి. అంతేకాకుండా మరి తను ఇంకా కొన్ని రోజులు అయితే కొన్ని సంవత్సరాలు అయితే ఏమైపోతాడు, నేను చనిపోతాను అని తనకి తెలిసిపోతుంది. కనుక నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానో రానో అని తను చెప్తున్నాడు. అని చెప్తుందని పిల్లారా ఇక్కడ మనం చూస్తాం ఏంటంటే మరి 28వ వచనం మనం చూస్తాం. 28వ వచనం ఏముందంటే తను మీరు దేవుని యొక్క సంఘమును దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మును గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త పడుడి అంటున్నాడు. కనుక సంఘమును చూసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటున్నారు. అంత చక్కటి మాట కదండి. అంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నియమించుకున్నాడు. దేనికి? మరి దేవుని పనికి నియమించుకున్నాడు కదండి. ఏ పనైనా కూడా ఈ లోకంలో మనం చూస్తాం ఏంటంటే ఒక మేనేజర్ మనల్ని నియమించుకుంటాడు, ఒక కంపెనీ డైరెక్టర్ మనల్ని నియమించుకుంటాడు కదండి, ఒక యజమాని మనల్ని ఒక పనికి మనకి పిలుచుకుంటాడు. కానీ దేవుని పనికి ఎవరు పిలుచుకుంటారు మనల్ని? దేవుని పనికి
పరిశుద్ధాత్మను పిలుచుకుంటాడు. చాలా గొప్ప సంగతి ఇది కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇంగ్లీషే చదవండి అట్నే. 25 Acts 20 verse 25. And now, behold, 28. take heed therefore Take heed therefore unto yourselves and to all the folk over which the Holy Ghost made you overseers to feed the church of God, of God which he hath purchased with his own blood. which he has purchased with his own blood. అంటే తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు? సంఘాన్ని కొనుక్కున్నాడు కదండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎంత మరి గొప్ప సంగతి కదా. కనుక అయ్యగారు మళ్ళీ ఒకసారి తెలుగు చదవండి. 28వ వచనం, చాలా చక్కటి వచనం ఇది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాపాడుటకు పరిశుద్ధాత్మ మిమ్మును మనల్ని ఏ విధంగా పెట్టాడంట? అధ్యక్షునిగా పెట్టాడంట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘాన్ని కాయుటలో అని చెప్తున్నాడు. 29వ వచనం చూస్తే అక్కడ మళ్ళీ మరి అబద్ధ బోధకులు ఉంటారు, జాగ్రత్త అని చెప్పేసి వాళ్ళ గురించి కూడా మరి వార్నింగ్ ఇస్తున్నాడు కదండి. 34వ వచనం మనం చూస్తాం. అక్కడ ఏం చెప్తున్నా అంటే, ఐ హ్యావ్ వర్క్డ్ విత్ మై ఓన్ హ్యాండ్స్ అంటాడు, టు ప్రొవైడ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై టీమ్. ఎంత చక్కటి మరి సంగతి అంటే ఇది. దేవుని బిడ్డలారా, 34వ వచనం చదవండి ఇంగ్లీష్లో, తెలుగులో చూడండి. నా అవసరత నిమిత్తము నేను కష్టపడినవని మీకు అంటే తను. దేవుని పిల్లారా, మరి పౌలు భక్తుడు మరి ఏం చేసేవాడు? డేరాలు కొట్టేవాడు. అంటే సువార్త ప్రకటిస్తున్నాడు, అంతేకాకుండా సంఘాలకు ఉత్తరాలు రాస్తున్నాడు, అంతేకాకుండా ఏం చేస్తున్నాడు? ఇంకా టైం దొరికితే ఆ డేరాలు కూడా పుడుతున్నాడు. ఎంత క్లియర్గా ఇక్కడ తను సాక్ష్యం ఇస్తున్నా అంటే, నేను ఒట్టిగా లేను అంటున్నాడు. నేను ఒట్టిగా లేను, నా చేతులతో నేను పనిచేసి మరి నా పోషణ నిమిత్తం నేను నిలబెట్టుకున్నాను. అంతేకాకుండా నాతో ఉన్న తోటి పని వారికి కూడా నేను ఏం చేసిన అంటే సహాయము చేసినాడు. 35వ వచనం చూడండి. మీరును ధన్యం కనుక మాట జ్ఞాపకం చేసుకున్నవాళ్ళని అన్ని విషయంలో మీకు మాదిరి చూపించని చెప్పారు. కనుక ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఈ 34వ వచనం 35వ వచనం ఏం చూస్తున్నామంటే, దేవుని బిడ్డలారా, పౌలు భక్తుడు ఇంత పని చేస్తూ కూడా, ఇంత సేవ చేస్తూ కూడా ఏం చేస్తున్నాడంటే, తను మరి తన సొంత చేతులతో కూడా ఏం చేస్తున్నాడు? పని, తన సొంత డబ్బులు తను మరి సంపాదిస్తున్నాడు. అంటే తన పోషణ కొరకు, తనతో ఉన్న తన టీం కొరకు కూడా మరి చేస్తున్నాడు. అంతేకాకుండా ఆపదలో ఉన్న వారికి కూడా తను సహాయం చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆపదలో ఉన్న వారికి కూడా ఏం చేస్తున్నాడు? ఆయన సహాయం చేస్తూ, మీరు కూడా ఈ విధంగా సహాయం చేయవచ్చు అని తను చెప్తున్నాడు కదండి. ఎంత చక్కటి మాట. 36వ వచనం చూసినప్పుడు మనం తను తిరిగి చివరిలో ఏం చేస్తాడంటే, మరి అందరితో పాటు తను ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. అక్కడనే మోకాలుండి అందరూ కలిసి ప్రార్థన చేసి తనని సాగనంపుతారు. ఎంతో బాధతో, కన్నీళ్లతో అతన్ని మరి సాగనంపినట్టు మనం చూస్తున్నాం. కనుక దేవుని పిల్లారా, ఈ అపోస్తుల కార్యంలో 20వ అధ్యాయము 17 నుంచి 38 వరకు మరి పౌలు యొక్క
మరి ఫేర్వెల్ మెసేజ్ ఇక్కడ మనం చూస్తున్నాం. వీడుకోలు ప్రసంగం, వీడుకోలు మాటలు కదండి. ఇక్కడ పోయేటప్పుడు చివరి మాటలు అంటే ఇక్కడ పోయేటప్పుడు ఏం చేస్తారు, నేను మళ్ళీ కలుస్తానో లేదో, జాగ్రత్తగా ఉండండి అని ఎన్నో విషయాలు మనము మన వాళ్ళకి చెప్పిపోతుంటాం కదా. ఆ టైంలో ఏమవుతుంది, మరి బాధలో కన్నీళ్ళు కూడా మనకి వస్తుంటాయి. కనుక దేని పిల్లారా ఇక్కడ ఏం చూస్తున్నామంటే, మరి ఈ విధంగా మనము అపోస్తలుడైన పౌలు యొక్క మరి 3వ మిషనరీ యాత్ర. కనుక ఈరోజు మరి మనము అపోస్తలుడైన పౌలు యొక్క 3వ మరి మిషనరీ యాత్ర గురించి మనం నేర్చుకున్నాం కదండి. 3వ మిషనరీ యాత్ర, 3rd మిషనరీ జర్నీ ఆఫ్ మరి సెయింట్ పాల్ కదండి. ఇది మొదటి భాగము. ఇంకా వచ్చే వారం మనం 2వ భాగం కూడా మనం నేర్చుకుందాం, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు మనం ఈ విధంగా జ్ఞాపకం చేసుకొని మరి ఈ విధంగా తన వాక్యం మనం ధ్యానించటకు దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటూ ముందుకు వెళ్దాం. మరి మీరు కూడా చక్కగా ఈ వాక్యం మళ్ళీ మీ ఇంట్లో చదువుకోండి. 8 అపోస్తలుల కార్యము 18:23 నుంచి మరి 20 అధ్యాయము మరి చివరి వరకు ఈరోజు మనం నేర్చుకున్నాం. కనుక మళ్ళీ మీరు చదవండి, మరి మెడిటేట్ చేయండి, దేవుని మహింపరచండి. గాడ్ బ్లెస్ యూ అబండెంట్లీ.